అమ్మయ్య ఒకసారి అయిపోయింది, మళ్ళీ ముచ్చట్లు ఒడిచినాక మళ్ళీ మళ్ళీ నవ్వుతా. నాకేమన్నా ఇనామిస్తారో మరి? ఏందోల్లా నీ ఓవర్ యాక్షన్ ఏంది? ఆ పండ్లీగిలిచ్చుకుంటా కిస్స కిస్స నవ్వుడేంది? కొంపదీసి ఏదన్నా పండ్ల పేస్టుకో లేకుంటే మంజన్ పొడికో అడవడేసి ఇట్లా ఎత్తాన్నవా అని కారణం ఆడేరు. హే అట్లా ఆడకుర్రి. ఏందయ్యా అనంటే జపాన్లా ఒక కొత్త కానూను వచ్చిందోల్లా, కొత్త కానూను. ఇట్లా రోజులో ఒక్కసారన్నా కిస్స కిస్స నవ్వాలంట, లేకుంటే జైలు ఎత్తారు. అరే అవంటేనోల్లా అగ చూడుంటే కావాలంటే. నవ్వుడు ఒక భోగం, నవ్విచ్చుడు ఒక యోగం, నవ్వకపోవుడు ఒక రోగం అని అప్పట్లా ఒక పెద్ద మనిషి చెప్పిండు. అయితే ఇప్పుడు జపానోళ్ళు నవ్వు రోగంతోని పరిశాన్ అవుతున్నారు. అరే అవంటనోళ్ళ అక్కడోళ్లకు ఇప్పుడు నవ్వొస్తలేదట. అందుకే జపాన్ దేశంలో ఉన్న ఒక రాష్ట్రము అక్కడి జనాలకు నవ్వుల కానూను తెచ్చింది. రోజులో ఒక్కసారన్నా నవ్వాలి, లేకుంటే జుర్మానాలు, జైలు చిచ్చలు ఉంటాయి. అదే ఈ కానూను. ఓష్ని ఇదేం కానూను రో, నవ్వుడు నవ్వకపోవుడు ఎవరిష్టం వాళ్ళది. నవ్వుమని గవర్నమెంట్ ఎప్పుడైంది అని అనిపిస్తున్నది కదా. మరి ఏం చేయమంటారు వాళ్ళ? జపాన్ వాళ్ళంటే పని మీదనే వాళ్లకు పానం కొట్టుకుంటదాయే. పని మీద పడి పెళ్లిళ్ళు కూడా చేసుకుంటలేరు. ఆఖరికి వాళ్ళ ముఖంలో నవ్వు కూడా మాయమైంది. ఎవ్వల్ని చూడు మొహాలు మాడుచుకొని పెంటమూతి పెట్టుకొని ఎవడో కొట్టినట్టే కోపంతోని మొహాలు పెట్టుకుంటున్నారట. వాళ్ళ ముఖంలో నవ్వు అనేది మాయమైంది. ఎంతసేపు ఆలోచించుడు, చిరాకు వడుడు, కసిరించుకునుడు గిదే కథనట. వాళ్ళ ముఖంలా నవ్వు కలనే తప్పింది. ఇక గిట్లనే మొహాలు మార్చుకొని ఉంటే ఇక పర్మనెంట్గా ఇక్కడ జనాలకు నవ్వు అనేదే తెలియదు కావచ్చని అక్కడి ప్రభుత్వానికి అనిపించింది. ఇక నవ్వకుంటే బీమార్లు కూడా అత్తున్నాయట కదా. అందుకే ప్రతి ఒక్కళ్ళు రోజులో ఒక్కసారన్నా కిస్స కిస్స అనుకుంటా పండ్లిగిలియాలి. హా అని గట్టిగా నవ్వాలి. ఆగరసే నవ్వకుంటే మాత్రం కేసులుంటాయి అని అనబట్టిర్రు. చూసిన రాను వల్ల రాను ఎక్కడ దాకా పోయిందో మనిషి బతుకు. ఆఖరికి నవ్వుకు కూడా దూరం అవుతుండు. అయినా ఎంత సంపాదించి ఏం చేస్తారోల్లా? నెత్తి మీద పోసుకుంటారా, లేకుంటే పోయేటప్పుడు ముళ్ళేమన్నా ఎత్తుకపోతారా? సంపాదనల వాడి కమస్కం నవ్వుడు కూడా మర్చిపోతే ఎట్లా? ఖాళీ జపాన్ అనే కాదు, అన్ని దేశాలలో చాలా మంది జనాలు నవ్వుకు దూరం అవుతున్నారు. అంతెందుకొల్లా ఆఖరికి మన దేశంలో కూడా జనాలకు నవ్వు రాక, నవ్విచ్చేటోళ్ళు లేక, నవ్వేతెందుకు లాఫింగ్ క్లబ్బులు అనుకుంటా పోతాండ్రు. ఉత్తదానికి పచ్చిదానికి నవ్వు రాకున్నా జరసేపు నవ్వుకుంటుండ్రు. అట్లయిపోయింది పరిస్థితి.